దేశంలో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. కారణాలు ఏమైనా పేద ప్రజల జీవితాలతో ఈ ధరలు ఆటాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో అతి తక్కువ ధరకే మార్కెట్లోకి బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ నిర్ణయం సామాన్యులకు ఉపశమనం కలిగించేలా ఉంటుందని కేంద్రం తెలిపింది. భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని 29 రూపాయలకే విక్రయించనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, కేంద్రీయ భండార్ అవుట్లెట్ల ద్వారా ఈ బియ్యాన్ని విక్రయిస్తారని తెలిపింది. అయితే ఈ నెల 2 నుంచి ఈ బియ్యాన్ని విక్రయించనున్నట్టు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గోధుమ పిండి, పప్పు ధాన్యాలను భారత్ ఆటా, భారత్ దాల్ పేరుతో తక్కువ ధరలకే అందిస్తోంది. గతేడాది నవంబర్లో తృణధాన్యాల ధరలు 10% పైగా పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం 8.7% పెరిగింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం కట్టడికి దేశంలో బియ్యం లభ్యతను పెంచేందుకు కేంద్రం భారత్ రైస్ పేరుతో సబ్సిడీ ధరకే బియ్యం ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకుంది.